అమ్మా, చాలా మంది మసీదులను పడగొడితే గుడులొచ్చినాయి అన్నారు. ఓకే. గుడుల్ని పగలగొట్టి చూస్తే కింద బౌద్ధ ఆరామాలు ఉంటున్నాయి అంటున్నారమ్మ. హ్మ్. దీనిపైన మీ స్పందన ఏంటి? హా! తప్పకుండా. అయితే మనది సనాతన హిందూ సంప్రదాయము. ఎప్పటినుంచో మనకి ఈ గుళ్ళు, దేవాలయాలు, క్షేత్రాలు. ముందుగా అసలు నేను వీటి గురించి ఏమిటి అనేది చెప్తాను. గుడి అంటే ఒక మనిషి తాత్కాలికంగా మనకి పూజ చేసుకోవడానికో, మన భక్తి చాటుకోవడానికో కట్టించేవి గుళ్ళు. దేవాలయాలు దానికన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి. అంటే కొన్ని గ్రామాలకు సరిపడా ఒక ప్రదేశంలో మనం కట్టుకునేవి దేవాలయాలు. అవి ప్రతిష్ఠించబడేవి. అయితే క్షేత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి అవి వెలిసినవి క్షేత్రాలంటారు. శ్రీశైలము, కాళహస్తి, తిరుపతి వీటన్నిటిని మనము క్షేత్రాల కింద చెప్తాము. అయితే ఈ గుళ్ళు అనేవి ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల వాళ్ళు లేదా కొన్ని కాలనీ వాళ్ళు కలిసి మన కాలనీలో గుడి లేదు, మనం గుడిని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే ఆ కాలనీ వాళ్ళందరూ చందా వేసుకునో లేదా ఆ కాలనీ పెద్దలో దీనికి పూనుకొని అక్కడ ఒక ఆంజనేయ స్వామి వాళ్ళ ఇష్టదేవతల్ని ఎవరైతే అనుకుంటారో ఆ దేవతల్ని కట్టించుకొని ఆగమ శాస్త్ర పద్ధతిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అది ఆ కాలనీ వాళ్ళందరూ ఆ సమయానికి వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు తెలుపుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇది ఒక సంప్రదాయంగా ఏర్పాటు చేసుకుంటారు. దీన్ని మనం గుడులు అంటాం, గుళ్ళు. అయితే దేవాలయాలు అంటే ఏంటంటే వాటిని యంత్ర సహాయంతో పెద్ద పెద్ద శంకరాచార్యులు వారు అనగా ఈ మన గురువులు అనగా కంచి కామకోటి పీఠాధిపతులు ఇలాగా కొంతమంది గురువుల సహాయంతో యంత్ర సహితంగా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేవి దేవాలయాలు. అవి పెద్ద పెద్దగా ఉంటాయి. కొన్ని గ్రామాలు కానీ కొన్ని ఊళ్ళు కానీ కలిసి కట్టుకునేవి దేవాలయాలు. అంటే గుడి కన్నా ఒక మోస్తరు పెద్దవి. అయితే ఈ క్షేత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి అవి ఎవరో కట్టినవి కావు, లేదా అంటే ఎవరో ప్రతిష్ఠించినవి కాదు. మళ్ళీ ఇక్కడ ఇంకా ప్రతిష్ఠించడం అంటే మరొక విశేషం కూడా చెప్పాలి. పూర్వం ఋషులు మనువు ఇలాగా దేవతలు కలిసి కట్టినవి లేదా కలిసి ప్రతిష్ఠించినవి స్వయంభూగా దేవుళ్ళు వెలసినవి క్షేత్రాలు అంటాము. ఇది ఎవరో వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడం కాకుండా స్వామి అంతట స్వామి రాముడు, భద్రాచలంలో రాముడు కానీ లేదా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కానీ లేదా శ్రీశైలంలో శివుడు కానీ ఇలా ఏ క్షేత్రాలైనా భగవంతుడు భక్తుడు కోసం అనుగ్రహించి తనకు తానుగా అక్కడ వెలిసినవి క్షేత్రాలు అంటారు. అయితే ఇప్పుడు మన ప్రశ్న, దేవాలయాలు లేదా గుళ్ళు కూలగొడుతుంటే బౌద్ధవి సంబంధించిన వస్తున్నాయి అన్నారు. మరొకటి ఏంటంటే మసీదులు కూలగొడుతుంటే గుళ్ళు సంబంధించిన విగ్రహాలు వస్తున్నాయి, దేవీ దేవతల విగ్రహాలు వస్తున్నాయి అంటున్నారు. అయితే సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ గుళ్ళు కట్టడము విగ్రహ ప్రతిష్టాపన అనేది ఉంది. అయితే కాలక్రమంలో అవి కొట్టుకుపోవడము లేదా అంటే భూకంపాలు వచ్చి మరుగున పడిపోవడము, గాలివానల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని గుళ్ళు దేవాలయాలు శిథిలమైపోయి వాటి మీద మట్టి కప్పబడినప్పుడు మళ్ళా ఆ మట్టిని కొంతమంది భూస్వాములు కొనుక్కుని దాని మీద ఇళ్ళు కట్టడానికి తవ్వకాలలో తవ్వినప్పుడు ఈ విగ్రహాలు బయటపడడం అనేది జరుగుతుంది. అంతేకాని గుళ్ళను తవ్వితే బుద్ధులు వస్తారా, మసీదులు తవ్వితే ఇవి వస్తారా అంటే అసలు ఈ తవ్వకాలు అనేవి ప్రత్యేకంగా ఎందుకు పూనుకొని గుళ్ళను నాశనం చేయాలి? లేదా అంటే ఎవరు ఏ గుడి నాశనం చేస్తే ఏ దేవుడు వస్తాడు? అసలు ఆ ప్రక్రియ అంతా మనకి ఎందుకు? అసంకల్పితంగా ఏదైనా జరిగితే అప్పుడు బయటపడ్డము, తవ్వకాల్లో బయటపడడం వేరు. కావాలని పనిగట్టుకుని కూలీలను వేసుకుని గుళ్ళను, మసీదులను, ఇలా గోపురాలను కూలగొడితే మనకు వచ్చేది ఏమైనా ఉందా? దానివల్ల ఏమైనా కించిత్ లాభం ఉందా? దీనికోసం నిమిత్తంగా మీరు శ్రమపడ్డం కానీ లేదా కష్టపడడం కానీ మీ ఆలోచన వెచ్చించడం కానీ దేశానికి ఉపయోగపడే వాటిల్లో పెడితే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది.
సరే, మీ ప్రశ్నకే వస్తున్నాను నేను. అయితే దీనికి మనం చారిత్రాత్మకంగా ఉదాహరణ తీసుకున్నట్టయితే మసీదులను కూలగొడితే మన దేవుళ్ళు వస్తున్నారు అన్న మీ సందేహానికి కూడా ఒక సమాధానం చెప్తాను. అదేంటంటే బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెడితే కనుక ఆ వివాదాల్లో స్థానికులు ఏం చేశారంటే ఇది రామ జన్మభూమి, ఇక్కడ రాముడు ఉన్నాడు అని ఆ విశ్వాసం కలిగి ఉండి ఆ కలిగిన దానిలో అప్పట్లో ఆ మసీదుని కట్టడం జరిగింది. అది చారిత్రాత్మకంగా కావచ్చు లేదా రాజకీయ పరంగా కావచ్చు, అప్పట్లో జరిగిన దానిని ఇరుపక్షాల వారు తగాదాలాడుకుని ఒక 500 సంవత్సరాల తరువాత దాన్ని కూలగొడితే, ఆ మసీదును కూలగొడితే మన రామ విగ్రహాలు బయటపడ్డాయి. అంటే మొట్టమొదటగా మీరు ఎక్కడ తవ్వి చూసినా, ఎక్కడ ఏ ప్రాంతాన్ని మీరు తవ్వకాలు మొదలుపెట్టినా అక్కడ ప్రప్రథమంగా కనిపించేవి శివుడి తాలూకా ఆనవాళ్ళు, విష్ణుమూర్తి తాలూకా ఆనవాళ్ళు, హిందూ దేవుళ్ళ తాలూకా ఆనవాళ్లే బయటపడతాయి. మీరు ఎక్కడైనా ఏ విషయమైనా అంశమైనా తీసుకోండి. ఆ తర్వాత దీంతో పాటు మరొక విషయం మీకు, కాశీ విశ్వనాథ్ అంటే వారణాసిలో కూడా మనకి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కాశీ విశ్వనాథ్ తాలూకా వారణాసిలో ఒక మసీదును కూలగొడితే అందులోంచి శివుడి విగ్రహము, పురాతన శివాలయము ఉంది అని కూడా కొన్ని వార్తల్లో మనం చదివాము. అంటే ఎక్కడ ఏది తవ్వి చూసినా మన హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లే దొరుకుతాయి, ఇందులో డౌటే లేదు. అయితే ఇది ఎవరి పరంగా అంటే ఇక్కడ మతపరంగా మీరు చూడకూడదు. ఏది చేసినా మతపరానికి అంటగట్టడము, లేకపోతే ఇలా చెప్పారు కాబట్టి వీళ్ళు వ్యతిరేకులు అన్న ఎలాంటిదంటే అసహ్యకరమైన వివాదాలు మాత్రం మీరు లేవనెత్తకండి. ఉన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆధ్యాత్మికంగా చూసినట్టయితే మరి ఒక మీ ప్రశ్నకు, గుళ్ళు కూలిస్తే బౌద్ధ స్తూపాలు లేదా బౌద్ధ ఆనవాళ్లు కనబడతాయి అని అన్నారు. అయితే గుప్తుల కాలం తర్వాత మనకి బౌద్ధ మతము పతనం చెందిపోయింది. బౌద్ధ మతం మనకి గుప్తుల కాలం తర్వాత నుంచే వచ్చింది, అంతకు ముందు నుంచే వచ్చింది. అయితే గుప్తుల కాలంలోనూ మన దేవీ దేవతల్ని పూజించారు. ఆ తర్వాత గుప్తుల కాలం చెల్లిపోయిన తర్వాత ఈ బౌద్ధకు సంబంధించిన మతము వెల్లువలోకి వచ్చి హిందూ మతము ప్రబలింది. అప్పటి నుంచి మనకి హిందూ ధర్మం అంటే ఏమిటి, హిందూ మతం అంటే ఏంటి అనేది బయటకు వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే హిందూ కాదు, అది సింధు నది దగ్గర ఉండే వాళ్ళని సింధు అని పలుకుతూ కాలక్రమేణా హిందూగా పలికారు. హిందూ అనేది ప్రత్యేకమైన మతము కాదు, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. హిందూ మతం కాదు, హిందూ అనేది ఒక ప్రాంతం మాత్రమే. సింధు నది పరివాహక ప్రాంతాలలో నివసించే వాళ్ళని హిందువులు అంటారు. అంటే ప్రత్యేకంగా వీళ్ళకి మతము లేదు, వీళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కాదు. అక్కడ అందరూ ఉండేవారు. రాను 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 స్కాటర్ అయిపోయి, ఉదాహరణకి మీకు చెప్తాను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఏమంటాము, హైదరాబాదీస్ అంటాము. విజయవాడలో ఉన్న వాళ్ళని ఏమంటాము, విజయవాడ వాళ్ళు అంటాము. అవునా? అయితే ఇంకొక ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇంకొక ప్రాంతం వాళ్ళు అంటాము. అయితే ఎప్పుడూ మనం హైదరాబాదీలమేనా? రేపటి నాడు బెంగళూరు వాసులు అవ్వచ్చు, మరొక దేశం వెళ్ళొచ్చు. అంత మాత్రం చేత మనం హైదరాబాదీలమే కాదు. మన ఉనికి వేరే చోట ఎక్కడో ఉంది, మన మూలం ఎక్కడో వేరే చోట ఉంది. అది ప్రస్తావన తీసుకోవాలి, కానీ మనం ఉన్న ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదు. సరే, మరొక అంశం ఏంటంటే నలంద, తక్షశిల, సార్నాథ్ వంటి ఈ బౌద్ధులకు సంబంధించిన బౌద్ధ కేంద్రాలు అప్పట్లో నాశనం చేసేశారు మన ఆంగ్లేయులు. దాని తర్వాత ఆ స్థానంలో మన హిందూ దేవతలకు సంబంధించినటువంటి స్థలాలు వచ్చాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక పాడుబడిన భూమి ఉంది, అది ఎవరిది కాదు. అక్కడ ఒక భక్తుడు వచ్చి ఆ ప్రాంతంలో ఏదైనా నలుగురికి పూజ చేసుకోవడానికి పనికొస్తుంది, నలుగురు దండం పెట్టుకోవడానికి పనికొస్తుందని ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టాడని అనుకుందాము. అంత మాత్రం చేత ఆ ప్రాంతము అంతా హిందువులదే లేదా ఆ ప్రాంతం అంతా ముస్లిందే అని భూమికి మతాలను అంటకట్టడం సభ్యత కాదు.
భూమికి మతము లేదు, మట్టికి మతము లేదు, కులము లేదు. ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు అక్కడ దాన్ని ఏది స్థాపిస్తే అదే దాన్ని లెక్కలోకి ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే కొన్ని చోట్ల బౌద్ధ విగ్రహాలు శైవులవి, వైష్ణవులవి కొన్ని రూపాల్లో పునఃప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరైనా నేనైనా దారిలో ఒక ఖాళీ ప్రదేశంలో ఒక రాముడి విగ్రహం కనబడుతుంది. గబుక్కని ఇంటికి తెచ్చుకోం కదా అంత పెద్ద పెద్ద విగ్రహాలు. ఆ ఊరి ప్రజలతో మాట్లాడి, అయ్యా ఇక్కడ మాకు ఆ రాముడి విగ్రహం కనబడింది, లేదా శివుడి లింగం కనబడింది, దీన్ని ఏమిటి చెయ్యాలి అనే పెద్దవాళ్ళతో మాట్లాడి దానికి ఒక చోట పూజ పునస్కారము పవిత్రత ఆపాదించాలి. కాబట్టి ఆ ఖాళీ జాగాలో ఆయన ఏమంటాడు, నాకు పొలం ఉందమ్మా, ఆ పొలంలో మీరు వెళ్ళి ఈ ప్రతిష్ఠ చేయండి, నలుగురు వచ్చి దండం పెట్టుకుంటారు అని ఆయన దాతగా ఆ స్థలాన్ని ఇస్తే మనం వెళ్ళి దాన్ని పూజల కోసము ప్రతిష్ఠించుకున్నాము. అంత మాత్రం చేత మరి ఇంకొక తరం వాళ్ళు ఇలాగే కూలగొడదామని పలుగు పారా పట్టుకొచ్చిన వాళ్ళు మళ్ళా దాన్ని కూలగొట్టేసి ఇది వేరు అది వేరు అని చెప్పి ఇంకో రకంగా ప్రచారాలు చేసుకుంటూ ఉంటే, అంటే మూలం ఎక్కడుంది? అక్కడ తవ్వకాలలో బయటపడిన రాముణ్ణో శివుణ్ణో తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేశాము. అంత మాత్రం చేత దాన్నే మనము ఒక వైరస్ లాగా తీసుకోకూడదు. అయితే గుళ్ళు కూలగొట్టినా లేదా దేవాలయాలు కూలగొట్టినా బౌద్ధ వస్తువులే వస్తాయి, అన్ని చోట్ల రావు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి కొన్ని సంవత్సరాల క్రితము గుజరాత్లో కచ్చు బుచ్చు అని ఒక ప్రదేశాలలో భూకంపాలు వచ్చినాయి. చాలా ప్రదేశాలు అక్కడున్న అపార్ట్మెంట్లు కానీ లేదా అంటే అక్కడున్న ప్రదేశాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ ఆ భూకంపంలో మొత్తము భూస్థాపితం అయిపోయాయి. కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భూమి చదును చేసి ఇప్పుడు మీరో నేనో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుందామని అనుకున్నప్పుడు ఆ తవ్వకాలు తవ్వినప్పుడు అందులోంచి ఏం బయటపడతాయి? బంగారం వస్తువులు బయటపడతాయి, వాళ్ళు వాడిన పాత్రలు బయటపడతాయి. ఈ జియాలజీ సంబంధించిన వాళ్ళు తవ్వకాలు మొదలు పెడితే రకరకాల వస్తువులు వాళ్ళు పూజ చేసిన, అంటే భూస్థాపితం అయిపోయిన గుజరాత్ ప్రాంతీయుల తాలూకా వాళ్ళు పూజ చేసిన దేవుళ్ళు బయటపడతారు. అంటే ఆ ప్రాంతంలో ఆ శిథిలం కాబడిన భూస్థాపితమైపోయిన ఆ విగ్రహాలు బయటపడినంత మాత్రాన మళ్ళా ఆ గుజరాత్ కాకుండా ఇంకో చోట తవ్వితే వస్తాయా? రావు కదా. ఇలాగా ప్రాంతాన్ని బట్టి అక్కడ జరిగిన ప్రకృతి ఉపద్రవాన్ని బట్టి అవి కనబడితే కనపడి ఉండొచ్చు, కానీ లేదా తిరుపతిని వెళ్ళి కూల్చేస్తాం మేము, అక్కడ కూడా బౌద్ధుడు కనబడతాడా లేదా అని ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే చాలా నాస్టీగా ఉంటాయి. వెళ్ళి చేసుకోవాలంటే ఆ ప్రయత్నాలు చేసుకోండి. తిరుపతిని కూలగొడతారా, శ్రీశైలాన్ని కూలగొడతారా, ఇంకా పని పాట లేదు కదా మనకి. ఇవే మనకి దొలుస్తూ ఉంటాయి బుర్రలోని. ఏ గుళ్ళు కూలగొడదాము, లేదా ఎవరిని మనము ఇది చేద్దాము, ఎవరిని ట్రోల్ చేద్దాము, ఎవరు కనబడతారా వాళ్ళ మీద బురద జల్లుదాము, ఈ పని పెట్టుకున్న వాళ్ళకి ఇవే కనబడతాయి తప్ప మరొకటి కనబడదు. ఆ సాహసం చెయ్యాలి అనుకుంటే మీ ఇష్టం చేసుకోవచ్చు. అయితే అది ఎంతవరకు సమంజసము? మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటారా? మీ తల్లిదండ్రుల్ని మీరు చంపుకుంటారా? గుళ్ళు క్షేత్రాలు దేవాలయాలంటే ఏదో సామాన్యమైన ఆట వస్తువులు కాదు. అది హిందువులదా ముస్లిమ్స్దా లేదా ఇంకొకళ్ళదా కాదు. ఇక్కడ మతము కాదు, ఒక శక్తి. ఆ శక్తికి ఏ పేరైనా పెట్టుకోండి, అంతేకాని గుళ్ళు కూలగొడతామనో లేదా క్షేత్రాలు నాశనం చేస్తామనో అసలు ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయో ఒక్కొక్కళ్ళని చూసి ఒకళ్ళు వేలాం వెర్రిగా చేస్తున్నారే తప్ప దీనిలో అసలు అలా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఇల్లు కూలగొట్టి చూడండి, మీ ఇంట్లో లంకిబిందులు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. మీ ఇల్లు మీరు కూలగొట్టుకోండి. మన ఇల్లు మనకి భద్రంగా ఉండాలా? దేవాలయాలు, దేవుడు మీకు ఏం చేశాడు? మీ జోలికి వచ్చాడా? మీ దీనికి వచ్చాడా? మీకు ఏం చేశాడని చెప్పి దేవాలయాల మీద పడడము, పలుగు పారలు తీసుకుని వెళ్ళడము, అసలు ఏంటి విపరీత చర్యలు? అర్థం కావట్లేదు. ఇది అంటే ఎటువైపుకు వెడుతున్నాము మనము? చదువుకున్న అనాగరికులంగా మనము తదుపరి తరానికి, నెక్స్ట్ తరానికి ప్రూవ్ చేసుకుంటున్నాము. మనల్ని చూసి, అంటే ఇలాంటి విపరీతమైన వేలాం వెర్రి మనుషులను చూసి మీ పిల్లలు నవ్వుకుంటారు తప్ప అది గౌరవించే పద్ధతి అయితే మాత్రం కాదు. దీన్ని ఈ వీడియో విని తర్వాత కూడా మీరు ట్రోల్ చేస్తామనో లేదా ఏదో చేస్తామనో అనడం అది ఎంతవరకు సమంజసమో, అది ఎంత విజ్ఞతో మీకే వదిలేస్తున్నాను. నమస్తే.